హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేకే జాబ్ కనెక్ట్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విఆర్ఓ మరియు విఆర్ఏ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇందులో చాలా వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ జాబ్స్, ఏపీ గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అవ్వబోతున్న పర్మనెంట్ జాబ్స్. ఈ జాబ్స్ అనేవి కంప్లీట్గా విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి. మీరు మీ సొంత ప్రాంతం లేదా మీ లోకల్ డిస్ట్రిక్ట్లో సర్వీస్ చేయాలనుకుంటే ఈ జాబ్స్ అనేవి మీకు చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అవుతుంది. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా దీన్ని సెలెక్ట్ చేస్తారు అనేది గురించి నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. సో అసలు ఏంటి నోటిఫికేషన్, దీనికి సంబంధించింది ఎలా ఉంటుంది అనేసి అయితే చూద్దాం. ఇది వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఏపీ గవర్నమెంట్కి. అండ్ అలాగే పోస్ట్ నేమ్స్ వచ్చేసి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ అలాగే విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. ఈ జాబ్స్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్స్, పర్మనెంట్ జాబ్స్. ఇవైతే కాంట్రాక్ట్ బేస్డ్ అయితే కాదు, పర్మనెంట్ జాబ్స్. అదేవిధంగా ఇందులో టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి 4253 పోస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అనేసి నోటిఫికేషన్లో చెప్పారు. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే మనకు పక్కాగా తెలుస్తాయి. నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ అవబోతుంది. సో ఇప్పుడు పోస్ట్ వైజ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అయితే తెలుసుకుందాం. విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే ఈ పోస్ట్ లో విలేజ్ లెవెల్లో చాలా మెయిన్ ఆఫీసర్ రోల్ అయితే ఉంటుంది. విలేజ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ కలెక్షన్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మరియు ప్రభుత్వ పథకాల అమలులో విఆర్ఓలు కీలక పాత్ర పోషిస్తారు. అండ్ అలాగే ఈ పోస్ట్ కి రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. ఈ పోస్ట్ అనేది విఆర్ఓకి అసిస్టెంట్ గా పనిచేసేది. ఫీల్డ్ వర్క్, డేటా గ్యాదరింగ్ అండ్ అలాగే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ లో. సో ఇది ఓన్లీ గవర్నమెంట్ పరంగా. ఇది బేసిక్ ఫీల్డ్ లెవెల్లో వర్క్, ఎక్కువగా సపోర్ట్ గా ఉండే రోల్ ఇది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ఏజ్ లిమిట్ అయితే చూద్దాం. ఈ పోస్టులో విఆర్ఓ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. ఇప్పుడైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తీసేశారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో అయితే క్లారిటీగా మెన్షన్ చేస్తారు. సో ఇంతకు ముందు వరకు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేది, ఇప్పుడైతే ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ అంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీగా తెలుస్తుంది. అండ్ అలాగే విఆర్ఏ పోస్టులకు వచ్చేసి మినిమం 10th నుండి ఇంటర్ వరకు అయితే ఉండాలి. అండ్ ఇంటర్ పైన ఏదైనా పర్లేదు, మినిమం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే మ్యాక్సిమం మరియు మినిమం ఏజెస్ అనేవి ఉంటాయి. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సినేషన్ వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సినేషన్ ఉంటుంది. అంటే 47 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి 25,000 to 35,000 పర్ మంత్ అనేది ఉంటుంది. విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వచ్చేసి 15,000 to 20,000 పర్ మంత్ అనేది ఉంటుంది. ఇందులో జాయిన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ పరంగా ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఈ ఉద్యోగానికి సెలక్షన్ అనేది ప్యూర్లీ మెరిట్ బేసిస్ కింద జరుగుతుంది. సెలక్షన్ అనేది మెయిన్గా త్రీ స్టేజెస్లో అయితే ఉంటాయి. రిటర్న్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ అసెస్మెంట్ అంటే ఇంటర్వ్యూ. ఇది రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఇది ఫస్ట్ స్టేజ్. దీంట్లో వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ తీస్తారు. అందులో మీ నేమ్ అంటే మీరు కనుక అందులో సెలెక్ట్ అయ్యి ఉంటే తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మీరు ఓకే అయితే ఇంటర్వ్యూ తీసుకుని డైరెక్ట్గా మీకు అయితే అపాయింట్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ అండ్ సిలబస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ అవుతుంది. సో టోటల్ వచ్చేసి 150 మార్క్స్కి 150 మినిట్స్ అయితే టైం ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఆబ్జెక్టివ్ టైప్లో. సో ఇప్పుడు సిలబస్ టాపిక్స్ అయితే చూద్దాం. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ. అండ్ పార్ట్ బిలో రెవెన్యూ అండ్ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్స్ అయితే ఉంటాయి. సో జనరల్ స్టడీస్ అంటే కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, జనరల్ సైన్స్ అండ్ అలాగే ఏపీ అండ్ ఇండియన్ హిస్టరీ, ఏపీ అండ్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, రీజనింగ్ అండ్ బేసిక్ అర్థమెటిక్, ఏపీ స్టేట్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి. అండ్ పార్ట్ బి రెవెన్యూ అండ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్స్లో వచ్చేసి బేసిక్ ఆఫ్ ఏపీ రెవెన్యూ సిస్టమ్ అండ్ అలాగే విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్, ల్యాండ్ రికార్డ్స్ బేసిక్స్, అగ్రికల్చర్ టర్మ్స్ అండ్ అలాగే లోకల్ గవర్నెన్స్ ఫంక్షన్స్ సంబంధించిన ఈ సబ్జెక్ట్స్ అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ అనాలిసిస్ అండ్ స్మార్ట్ ప్రిపరేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి స్మార్ట్ ప్రిపరేషన్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్స్ అనేవి ఫాలో అయితే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీగా నేర్చేసుకోవచ్చు. లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకటేసారి చదవాలి అనుకుంటే మాత్రం అస్సలు చదవలేరు. అది అసలు గుర్తుండదు. మీరు ఖచ్చితంగా ఈ జాబ్‌కి అప్లై చేసి నేను జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇది విలేజ్ లెవెల్‌లో జాబ్స్ కాబట్టి చాలామంది అప్లై చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో పోటీ ఎక్కువుంటది. మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో చాలా మందికి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. ఆ డౌట్స్‌లో కొన్నైతే ఇప్పుడు ఇక్కడే క్లారిఫై చేయబోతున్నా. మీకు ఈ డౌట్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఇందులో ఫస్ట్ వచ్చేసి వీఆర్ఓ అండ్ వీఆర్ఏ జాబ్స్ అనేవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సా అంటే అవును. ఇవి కంప్లీట్‌లీ ఏపీ స్టేట్‌కి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కిందకి వచ్చే పర్మనెంట్ జాబ్స్. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ అయితే కాదు. నెక్స్ట్ వీఆర్ఏ పోస్ట్‌కి అప్లై చేయాలంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మినిమమ్ 10థ్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. 10థ్ క్లాస్ వరకు వీఆర్ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఈ రిక్రూట్‌మెంట్‌లో లోకల్ క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఉంటుందా అంటే విలేజ్ లెవెల్ పోస్టింగ్ కాబట్టి లోకల్ మరియు డిస్ట్రిక్ట్ మండల్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి మంచిగా అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డేట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే అఫీషియల్‌గా రిక్రూట్‌మెంట్ డేట్స్ అనేవి ఇంకా అనౌన్స్‌మెంట్ కాలేదు. గవర్నమెంట్ అప్రూవల్ తర్వాత అఫీషియల్‌గా రిలీజ్ వచ్చిన తర్వాత వెంటనే మన ఛానెల్‌లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు మీరైతే మన ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఈ ఛానెల్‌లో మీకు తీసుకొస్తూనే ఉంటా. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. ప్రతిదీ ఇలా వీడియో చేసి చెప్పలేం కదా! కొన్ని చిన్న నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు అండ్ తక్కువ టైం ఉన్నప్పుడు వాటిల్లో వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.